కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందన. ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించారు. హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఆయన అవతరించలేదు. హిరణ్యకశిపుడు నాకు చావొద్దన్నాడు. అది కుదరదయా, ఇంకేమైనా కోరుకో. నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య వేళ, ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పైన కాదు కింద కాదు తన తొడల మీద, నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం, బతికున్నవి కాదు మరణించినవి కావు, పెరుగుతుంటాయి బతికున్నాయి, కోసేస్తే బాధ లేదు గోళ్ళు. కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం. ఆయన అన్నాడు బ్రహ్మగారు తథాస్తు అంటే. ఇప్పుడు ఈయన అనుకున్నాడు ఈయనను చంపేవాడు ఎవరు? నీకే ఇన్ని ఆలోచనలుంటే నిన్ను పుట్టించిన వాడికి ఇన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ మీరు ఒకటి గమనించండి, హిరణ్యకశిపుడు ఎంత పాప జీవనం చెయ్యాలో అంత పాప జీవనము చేశాడు, ఊరుకున్నాడు. పరమభక్తుడైనటువంటి తన కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగ పెంచుకున్నాడు. పగ పెంచుకుని ఆ పిల్లవాడిని చంపేస్తానన్నాడు. ఒక్కటే కారణం, శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు, చంపేస్తాడు. ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు. ఎలా బ్రతుకుతున్నాడు ఆ పిల్లాడు? భక్తితో బ్రతుకుతున్నాడు. భక్తితో బ్రతికిన కారణం చేత చావు రాలేదు. హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదుణ్ణి, నీకు ఇది గురువులు చెప్పలేదు. చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని, వాడు సర్వవ్యాపి అని, వాడు రక్షిస్తాడని, వాడిని భజించాలని నీకెవరు చెప్పారు? ఆయన అన్నాడు, అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న, ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థం అవుతుంది. పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు, అనగానే నిలిచాడు. వీడిప్పుడు దొరికాడు. అంతటా ఉన్నాడన్నాడుగా, అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడట్లో ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలిగా తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి. ఇందులో ఉన్నాడా అన్నాడు. అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు. అంతే, గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. ఎందుకని? ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలాడు. తనని నమ్ముకు